పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క ఓటరు కూడా అటు ఇటు పోవద్దు. ఎట్లా చేస్తారో మీరు మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళని రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ వారిగా ఓట్లను చేస్తే 40 ఓట్ల నుంచి ఒక చిగురుమాండ జిల్లాలోనే 380 ఓట్లు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారిని వేదిక నుంచి రావాల్సి. వీరు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు. మన లింగాన సిద్దిపేట జిల్లా అయితే రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్. గల్లా ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో చేసుకున్న మెజార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మామూలు విషయం కాదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో 3 టీఆర్ఎస్ 3 కాంగ్రెస్ దగ్గర కూడా బీజేపీకి లీడ్ ఉండే. మన దగ్గర మాత్రం నాకు 19,000 లీడ్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకి 23,000 లీడ్ వచ్చింది. అది ఓన్లీ మీ కనుకనే. నేను ఇవాళ కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఇవాళ ఈ ఎలక్షన్ లో పట్టభద్రులందరూ మనమే. నేను హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా అభివృద్ధితో పాటుగా మీ అందరినీ ముందు ఒక్కనే ఎలక్షన్ చెప్పిన గౌరవం ఎక్కడైనా పెరగాలని అన్ని పనులలో వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని కాకపోతే కూడా 15 నెలలైంది. రాష్ట్ర ఖజానా బాగాలేదు వాస్తవంగా, లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉరికిస్తుంటుంది. ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొంత రాజకీయ అవగాహనలో తెలుసు. బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి, పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది, వర్క్స్ కొంత మందకొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందర కనబడాల్సిన ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం. నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అవుతున్నారు, హైదరాబాద్ లో రెస్పాండ్ అవుతున్నాం. ఎక్కడికి వచ్చినా హుస్నాబాద్ ప్రయారిటీ అనేటువంటి కార్యక్రమం తీసుకొని పోతా ఉన్నాం. కొంత దయచేసి మీరు ఇలా స్థానికంగా ఎవరి ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఒక తెలుసు ప్రభావితం. ప్రతి ఒక్కరిని ఎట్లనో చేసి మనం వాళ్ళు ఓటు తెచ్చుకోవాలి. ఒక్కసారి పొరపాటున డైవర్ట్ అయి వేరే పార్టీకి పడ్డదనుకో మన ఊర్లో నష్టపోతుంటాం. అందులో పట్టభద్రుడు మనం అనేక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి నేను మళ్ళీ మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా, 1% కూడా డివియేషన్ లేకుండా జరపండి. ఇవాళ మనం మీరందరి యొక్క సహకారంతో మనం 92 ఎంపీటీసీలుగా వాళ్ళందరికీ ఇన్ఛార్జీలు. దీని తర్వాత ఒక 10 నిమిషాలు మనం అందరు మీరు దాంట్లో కూర్చుంటే మనం చేయలేని నిర్ణయం. మాకు శివరాత్రి తెల్లారి జాగ్రత్త చేస్తాం. మళ్ళీ 2 రోజులు లేటుగా పెట్టి మన ఓట్లు అడగడానికి మనకు లేదు. కాబట్టి శివరాత్రి తెల్లారే ఓటింగ్ కాబట్టి అది కూడా మధ్యాహ్నం 3 గంటల దాకా ఉంటుంది. ఈ ఎన్నిక మొత్తం ఎన్నిక ఉండేది కాదు. ఈ ఎన్నికల్లో ఎట్లా మనం ముద్ర వేసేది కూడా కాదు. ఎన్నిక పట్టభద్రులకు సంబంధించిన వాళ్ళకి తెలుసు. కానీ అప్పుడప్పుడు చదువుకున్న కూడా కొంచెం పొరపాటు చేస్తారు. పోయినసారి కూడా చాలా తెల్లని ఓట్లుండే. మన క్యాండిడేట్ సీరియల్ నెంబర్ 2, ఆ సీరియల్ నెంబర్ పక్కకు 1 అని రాయాలి, వేరే ఏముండదు, జస్ట్ 1 అని రాయాలి. ఆ విధంగా మనం రాసేదాన్ని మోటివేట్ చేసి ప్రతి ఓటర్ దగ్గర ప్రమాణం చేసి మనం పార్లమెంట్ లో ఎట్లయితే మనం గొప్పగా పనిచేసి ఎక్కడో అక్కడ కష్టపడి మెజార్టీ తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా గట్లనే మా ఊర్లో మేము మా ఓటు ఒక్కడు కూడా ఓడించుకోలేదు. ఇది మీ బలం, మీ శక్తి. మీరు మొన్న ఎట్లా పనిచేసారో గట్లనే పనిచేసుకునేటువంటి ప్రయత్నం చేసి మిగతాదంతా నా బాధ్యత. మీరు చూస్తా ఉన్నారు, నిన్న కూడా నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉండే. నేను యాక్చువల్గా 4 గంటలకు అనుకున్న ప్రెస్ లేట్ అయింది. రాముడి నెంబర్ 5 అయింది. ముఖ్యమంత్రి గారే 3:30 దాకా మీటింగ్ అయింది. అయినా 6 గంటలకు మనం వచ్చేసి రీచ్ అయిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి అందరు పార్లమెంట్ అంతా కూడా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా అందరూ సమన్వయం చేసుకున్నాం. సో నేను అనేది ఏంటంటే దయచేసి ఇలా మీరు మనకు సంబంధించి ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళే అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగిరేసి మనమే ముందుండాల్సిన బాధ్యత నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా ఏదైనా ఉంటే మనసు ఇప్పి నాకు కూడా చెప్పండి. నేను కూడా మీతో మాట్లాడతా, కూర్చుంటే ఇక్కడనే కూర్చుంటా. మనం ఎలక్షన్ దాకా వారు సతీష్ గారు జాగ్రత్త ఈయన మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే. అక్కడ జాగిరి ప్రభాకర్ నరేందర్ రెడ్డి దగ్గర మిత్రుడు. రేపు మంచి చెడు ఏమైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. చూసుకోవాలి, అడ్మిషన్ ఉండేది కదా. ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు కొద్దిగా.
ఇవాళ మన దగ్గర హుస్నాబాద్లో 11,797 ఓట్లు ఉన్నాయి. మనందరం కూడా బాధ్యతగా పనిచేయాలని మనందరికీ చెప్పడానికి ఇచ్చేసిండు. వారికి ఒకసారి గట్టిగా తప్పనితో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను ఇద్దరం కలిసి ఉంటాం ఎంపీలం. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కూడా మాతో కలిసి ఎంపీగా ఉండ్రి. మేమంతా దగ్గర అందరి స్నేహితులం. కానీ వాళ్ళ ముందర స్నేహితుల ముందర నా గౌరవం ఉండాలంటే సరే ఇన్ దిస్ కరీంనగర్ లోక్సభ there is 7 assembly in entire Telangana, each parliament 7 assembly seats are there. In recent Lok Sabha election, out of 7, 6 we are not got any majority. The only constituency by hard work of this all leaders we got 23,000 majority. నేను మీ అందరి శ్రమతోటి 7 అసెంబ్లీ సీట్లల్లా 6లో రాలేదు, కానీ హుస్నాబాద్ అసెంబ్లీలో మెజార్టీ వచ్చిందని వారికి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పించడానికి కూడా చెప్తా ఉన్నా. Very important occasions. Election also not a very ordinary election. The two big wholesaler, retailer contesting these elections. The big wholesaler. You know who is wholesaler? BJP. Who is a retailer? BRS. The two parties together now. Wholesaler and retailer. The wholesaler and retailer. BJP and BRS joined together, joined to hand, they are contesting the graduate MLC elections. But Congress, not for the wholesaler, not for the retailer, we are all working to the downtrodden community people in all the ways. See, every congressman always is speaking a truth. Always is speaking a truth, never speaking lies. The congressman never speaking a lies. The congressperson never be in gundas. The congressperson never be in rowdy element. The congresspersons never be in cheated anybody. The congressperson always keeping Gandhi ideology and policy like that. It is our strength. It is our strength. Now the election is what says? Brothers and sisters, very careful. Very, 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 very careful in this election. You know, I tell you, Martin Luther King. You know, everybody knows the Martin Luther King. The man of the president of the America, the black president of the country. Martin Luther King says, why? What? Why? What? And how? Why this is created? Why? What? And how? This is the man of the leader's principle. Every leader, you should ask why. Every leader, you should ask where. Every leader, you should ask when. This is our leader, Martin Luther, saying the concept of this. So now, you have been going to elected is a wonderful MLC, Mr. Narendra Reddy Garu. This MLC is supposed to be going to the council. He is sitting simply, is not a good. This MLC going to sit in mouthless people is not a good. You should speak your problem. You should ask your village problem. You should create your people problem. That problem also going to speak and talk in the grand manner in the MLC elections. So, my dear friends, it is very lucky to you now. There are many exercises going on. Yes, thank you. There are many exercises going on. Vishwanathan, coming from grassroots worker, I don't have any political background. My father and mother are not a big rich man and like that. I am coming from ordinary congressman. Now I wanted to know, here I have a list. You are all sitting here. I want to verify one by one. If you are here, I can ask.
Your name is, I can ask, you stand there, you raise your voice, what to do? To secure in your mandal. How many votes total? How many votes Congress will get it? How many votes out of the country? How many votes in out of the persons? That also I am going to monitor now. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.